నిన్న చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ రేపటి వీడియోలో పెడతానని చెప్పేసి. రీయూటర్స్ వాళ్ళ మెయిన్ వాళ్ళ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కదా, వాళ్ళకు వచ్చినటువంటి ఇంటర్నల్ అంటే ఈ కమ్యూనికేషన్ అనేది బేసిక్గా ఎక్కడ కూడా ఇంకా ప్రింట్ అవ్వలేదు. మరి వాళ్ళు ఏమైనా వెబ్సైట్లో పెడతారా లేదా అనేది తెలియదు. కానీ న్యూస్ వాళ్ళకి కొన్ని న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీస్కి ఇస్తూ ఉంటారు అనమాట. సో అయితే రీయూటర్స్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది, న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది, తర్వాత బిజినెస్ టైమ్స్లో వచ్చింది, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనమాట. ఇదంటే అఫీషియల్ అందరికీ పబ్లిక్ కోసం కాదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ యుఎస్ కౌన్సిలేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, లేకపోతే యుఎస్లో ఎవరెవరైతే ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఎక్స్టెన్షన్స్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లికేషన్స్ అప్రూవ్ చేసేటువంటి యుఎస్ఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ పంపించారనమాట. అది ఏంటి అంటే ప్రతి వాళ్ళు ఎవరెవరైతే H1B కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు కానీ, H4 EAD వాళ్ళు కానీ, అదే H4 డిపెండెంట్స్ ఐ మీన్ టు సే, వాళ్ళ అందరివి కూడా సివిస్ అంటే H4కి జనరల్గా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు EAD ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు. మామూలుగా డిపెండెంట్గా ఉన్నప్పుడు అయితే పెద్దగా ఉండదు. కాబట్టి H4 వాళ్ళ సివి మ్యాచ్ విత్ లింక్డ్ఇన్. సో సోషల్ మీడియా వెట్టింగ్ నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఆ వీడియోలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. నాకు తెలిసి పెద్దగా ఎవరు చూసినట్లేదు, కానీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఒక రకంగా ఉండి, మీ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి మీ సివిలో ఒక రకంగా ఉండి, మీ LCAలో ఒక రకంగా ఉండి, మీరు అప్లై చేసిన H1B పిటిషన్లో ఒక రకంగా ఉండి, ఎక్కడ మిస్ మ్యాచ్ పొందుతాన కనుక లేకపోతే డెఫినెట్గా నెక్స్ట్ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీ వీసా మీద కొంత ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు వాళ్ళు కొంత ఒక టిపికల్ వాళ్ళ అమెరికన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెన్సర్షిప్ అనేటువంటి పదం ఒకటి వాడారనమాట. ఒకవేళ ఎవరైనా సరే సెన్సర్షిప్ చేసినట్టుంటే వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్, ఏది మన చేసినటువంటి పనికి రెస్పాన్సిబుల్, కాబట్టి వాళ్ళ వీసా రిజెక్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఈ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కౌన్సిలర్ ఆఫీసర్స్కి ఇచ్చారనమాట. అందుకని ఫెడరల్ రిజిస్టర్లో కానీ, లేకపోతే ఇంకా ఈ మన ఏది స్టేట్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో కానీ దేంట్లో పెట్టలేదన్నమాట. ఓకే, వాళ్ళు ఇంటర్నల్ కమ్యూనికేషన్ కాబట్టి. మరి ఎందుకు ఇంటర్నల్ కమ్యూనికేషన్ బయటకు చెప్పారు అంటే ఇది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ. ప్రతి కంట్రీలో కూడా కొన్ని ఇంటర్నల్ వాళ్ళు జరిగేటువంటి కమ్యూనికేషన్స్ ఏంటంటే పబ్లిక్కి చెప్తారు. రేపు పొద్దున ఎవరైనా సరే మాకు తెలియదనో మాకు చెప్పలేదనో సూ చేసి ఇట్లాంటి కేసులన్నీ లాయర్ల కేసు లేకుండా ఉండడం కోసం అంటే మేము ఈ చేంజెస్ తీసుకురాబోతున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేయటం అనమాట. సో దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో చెప్తా. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ వీడియో. మీ ప్రొఫైల్ ఖచ్చితంగా ఎక్కడ తేడా ఉన్నా సరే మీకు డెఫినెట్గా మీ వీసాకి ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేస్తే కొంచెం యూట్యూబ్ ఒక నలుగురికి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, అయితే ఈ టిపికల్ వర్డ్స్ ఒక 2-3 ఉన్నాయి. ఆ 2-3కి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్తాను. అది అంత ఈజీగా అర్థం చేసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ కొత్తగా ఫారెన్ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా H1B మీద అమెరికా వచ్చే వాళ్ళు కానీ, ఈ టిపికల్ వర్డింగ్ అనేది అర్థం చేసుకోవడం కష్టం అనమాట. అయితే నేను 3-4 న్యూస్ పేపర్లు చదివి మొత్తం ఫుల్గా అసలు వాళ్ళు ఏం ప్రపోజల్ చేశారు అనేది చదివి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కానీ, H1B ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కానీ, అది స్టూడెంట్ OPT నుంచి H1కి వచ్చిన ఎప్పుడు ఎనీ టైం ఏదైనా సరే డీప్ వెట్టింగ్ అంటే సోషల్ మీడియా అనేది ఒక సైడ్, అది అఫీషియల్గా ఇచ్చినటువంటి రూల్. అన్అఫీషియల్గా ఇచ్చినటువంటి రూల్ ఏంటంటే మీ సివిలో మీరు ఏదైతే పెడతారో, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి. ఆ 10 years ఎక్స్పీరియన్స్లో మీరు పెట్టినటువంటి కంపెనీ పేరు, కంపెనీ ఎక్స్పీరియన్స్, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంది, మీ రోల్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి దాంట్లో, ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రెసెంట్ H1 అప్లై చేస్తున్నప్పుడు కనుక దానికి కనుక మ్యాచ్ కాకపోతే, అంతకుముందు ప్రీవియస్ మీ H1 పిటిషన్స్లో పెట్టింది మీ సివిలో లేకపోతే, వీటన్నిటిలో ఉన్నది ఒకవేళ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకపోతే, అంటే వీటన్నిటికీ ఎక్కడైనా సరే మిస్ మ్యాచ్ అనేది ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఉంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది 80 to 90% IT ఎంప్లాయీస్ చేసేటువంటిది అనమాట.
ఆ మిగిలిన 10-20% ఎవరైతే ఉంటారో వాళ్ళు జెన్యున్గా బీటెక్ అయిపోతుంది, ఏ కంపెనీలో జాబ్ వస్తుంది, తర్వాత అమెరికా వస్తారు, వాళ్ళు అలా కంటిన్యూ అయిపోతుంటారు కాబట్టి వాళ్ళకి ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక కొద్ది గొప్ప ఫేక్ పెట్టినా ప్రాజెక్టులు అవి ఇవి పెడతారేమో తప్ప కంపెనీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ టైం లైన్స్ కానీ ఎక్కడ ఫేక్ పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా మన ఇండియన్ కంపెనీస్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇబ్బంది రాకుండా పెడతారనమాట. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అదర్ దాన్ దట్ ఇప్పుడు మన బ్యాక్డోర్ దొడిదార్ ఎంట్రీ ఉంది కదా ఇండియాలో, ఏంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఒక 4-5 ఏళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి వెనక నుంచి జాబ్ ఇచ్చేస్తారు. అందరు తల ఇంత 10 పంచుకుంటారు అన్నమాట, ఆడి జీతం నుంచి పంచుకుంటారు. సేమ్ ప్రాసెస్ అమెరికా పంపించినప్పుడు కూడా అదే. ఇప్పుడు మీరు H1 మీద ఒక LCA పెట్టుకొని కన్సల్టెంట్ ఒకటి అప్లై చేస్తాడు. బట్ అక్కడ ఏంటంటే ఆ పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అసలు దానికి ఆ లింక్డ్ఇన్లో ఉన్న దానికి, ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా చాలా మంది అప్డేట్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు ఏంటంటే లింక్డ్ఇన్ లేదు, మనం క్లయింట్కి CV పంపిస్తాము, వాడు చూస్తాడు, చెక్ చేస్తాడు, నచ్చితే ఇంటర్వ్యూ చేస్తాడు, తీసుకుంటాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ లింక్డ్ఇన్ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా పబ్లిక్ అయిపోతుంది. మన లింక్డ్ఇన్లోకి వెళ్ళి మన పేరు కొడితే మొత్తం మన జాతకం అంతా బయటకు వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఒకవేళ మనము CV సబ్మిట్ చేసి వేరే ఎక్స్పీరియన్స్ తోటి H1 పిటిషన్ కోసం పెట్టినా, ఈ లింక్డ్ఇన్లో ఒకటి పెట్టినా, ఎందుకంటే ఎవరికైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చేటప్పుడు మనం 90% మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మన జనరల్గా H1 రిక్రూట్మెంట్స్ అంతా జరిగేది ఏంటి, తెలిసిన వాళ్ళ ద్వారానే కదా, వీడు వాడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అలా చేసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి సో అది ప్రాబ్లం అనమాట. ఓకే, అయితే ఇది ఎందుకు చేస్తారు అనేది కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్రిప్రజెంటేషన్. అంటే మీరు ఎప్పుడైనా కానీ యునైటెడ్ స్టేట్స్కి అబద్ధం చెప్పి, అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చాలా మంది కూడా US వచ్చిన తర్వాత 10 years US ఎక్స్పీరియన్స్ పెడతారు. వాళ్ళు వచ్చింది 3 years బ్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వచ్చారండి. ఇప్పుడు జాబ్ అప్లై చేస్తున్నారు, మీరేంటి నాకు 10 years US ఎక్స్పీరియన్స్ ఉందని పెడతారు, ఏజెంట్లే పెట్టించేస్తారు. ఇదివరకు ఏంటంటే నడిచింది, ఇదివరకు ఎప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఏంటంటే నువ్వు 2023లో వచ్చావు కదా, రికార్డ్స్ ఈజీ తెలిసిపోతాయి. మీ పాస్పోర్ట్ నెంబర్ తోటి, మీ I-94 తోటి మీరు అమెరికా ఎప్పుడు వచ్చారనేది తెలుసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి నీ CVలో 2022 ముందు నువ్వెక్కడో హైదరాబాద్లో పనిచేస్తే అమెరికాలో పనిచేసా అని ఎలా పెట్టావు, లింక్డ్ఇన్లో ఒకటి ఉంది, నీ CVలో ఒకటి ఉంది. ప్లస్ అదర్ దాన్ దట్ టెక్ ఇండస్ట్రీలో నువ్వు ఇక్కడ మాస్టర్స్ చదువుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నావు, నువ్వు చదువుకుందేమో మాస్టర్స్, CVలోనేమో అన్ని సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అన్నీ పెట్టావు. ఇలాగా పొంతన లేకుండా సంబంధం లేకుండా మీరు కనుక H1 అప్లై చేస్తే అది మిస్రిప్రజెంటేషన్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే H1 రూల్ ప్రకారము ఒక పర్టికులర్ SQL డెవలపర్ జాబ్కి ఇంత జీతం ఈ లొకేషన్కి, అంటే ఇప్పుడు న్యూయార్క్లో ఒక జీతము, కాలిఫోర్నియాలో ఒక జీతము, ఇలాగ ఉంటుంది. కాబట్టి ఈ జీతానికి మీరు ఈ LCAకి ఈ జాబ్ అప్లై చేస్తున్నారు అంటే ఏంటంటే మీరు తప్పు చెప్పారు, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ని చీట్ చేశారు. కాబట్టి ఏంటంటే ఆ మిస్రిప్రజెంటేషన్ కింద మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్లు చాలా మంది ఏంటంటే US రాకుండానే US వచ్చినట్టు, USలో ఉన్నట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఆ పాత హిస్టరీ మొత్తం వాళ్ళు అగైనెస్ట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మ్యాచ్ చేసుకొని చూసుకోవటం కోసం వాళ్ళకి ఇంటర్నల్గా పంపించినటువంటిదే ఈ కేబుల్ అనమాట. సో ఈ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం వాళ్ళు గనక మీ ఎక్స్పీరియన్స్ మీది కరెక్ట్ కాదు అని అనుకుంటే మీ వీసా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక టిపికల్ వర్డింగ్ అనేది ఉంది, నేను ఒక్కసారి చదువుతాను, మీరు వినండి. An applicant was responsible for or complicit in censorship or attempted censorship of protected expression in the United States. Then the applicant should be considered ineligible under US immigration law. Okay? సో ఇది ఏంటంటే చాలా టిపికల్ వర్డింగ్, అర్థం చేసుకోవటం కూడా. మీరు టెక్ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు ఒకవేళ మీరు సోషల్ మీడియాకి సంబంధించిన కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ ఉందండి, న్యూస్ మీడియా, అది ప్రింట్ మీడియా, తర్వాత న్యూస్ మీడియా. ఓకే, దాంట్లో IT జాబులు కూడా ఉంటాయి కదా, గార్డియన్ ఉంది, దాంట్లో IT జాబులు ఉంటాయి, బిజినెస్ స్టాండర్డ్లో IT జాబులు ఉంటాయి. ఇలా మీడియా రిలేటెడ్ కంపెనీస్లో ఎక్కడైనా మీరు H1 మీద ఉండి కనుక మీరు IT జాబులు చేస్తూ
ఒకవేళ ఏమన్నా సోషల్ మీడియా పోస్టింగ్లు కానీ సోషల్ మీడియాకి సంబంధించి పెట్టినటువంటి కామెంట్లు కానీ అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ అయినా సరే కనుక మీరు రిమూవ్ చేసినా లేకపోతే బ్లాక్ చేసినా డిలీట్ చేసిన ఎటువంటి అటెంప్ట్ అవి చేయడానికి గనక మీరు గనక ప్రయత్నం చేస్తే దెన్ మీరు ఏంటంటే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు, కాబట్టి మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఆ కండిషన్ మీద యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ వీసా, అది వాళ్ళు చెప్పేదనమాట. సో అది వీసా రిజెక్ట్ చేస్తారా, H1 క్యాన్సిల్ చేస్తారా, లేకపోతే ఒకవేళ వీసా రిజెక్ట్ చేసి మళ్ళీ ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని 100K కట్టి రమ్మంటారా, ఇది కరెక్ట్గా ప్రాసెస్ అయితే తెలియదు. కానీ బట్ ఏంటంటే ఆ రూల్స్ ప్రకారం మీరు ఇన్ఎలిజిబుల్ అనమాట. మీ CV అంటే ఇక నుంచి ఎవరైనా సరే అది H4 EADలు కానీ H1 వీసా హోల్డర్స్ కానీ మీరు గనక ఫేక్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు మేము అమెరికాలో ఉన్నాము, లేకపోతే అక్కడ అన్ని రోజులు పనిచేసాము, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసాము, మీరు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే CVలో పెట్టారో ఆ కంపెనీ నుంచి మీకు జీతం వచ్చిందా రాలేదా, ట్యాక్స్ రికార్డులో మీ గురించి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ABC కన్సల్టెన్సీలో మీరు ఒక 5 years H1 మీద పనిచేశారు, మీకు ఆ ట్యాక్స్ రికార్డులో కనుక ABC కన్సల్టెన్సీ నుంచి 5 years మీకు జీతం రాలేదనుకోండి, వాడేవాడు థర్డ్ పార్టీ ఇస్తున్నాడు అనుకోండి, ఫైన్, నో ప్రాబ్లం, అగ్రిమెంట్ ఉందా, లెటర్ ఉందా. సో ఇలా డీప్గా వెళ్ళి మీరు ఫేక్ చేయలేదు, జెన్యూన్గానే ఉన్నారు, ఎక్కడ కూడా మీరు గవర్నమెంట్ని మోసం చేయలేదు అంటే మీకు H1s పర్ఫెక్ట్గా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఒకవేళ మీ వీసా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ రమ్మని పంపించే ఛాన్స్ కూడా ఉంది. మీకు లింకులు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా వెళ్ళి ఒకసారి చదువుకోండి. ఇంకెవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, లేదు నేను చెప్పిన దాంట్లో తప్పు మీరు చెప్పింది అన్న హ్యాపీగా కింద మీరు కామెంట్లలో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పిన తప్పు మీకు తెలిసిందనుకోండి, మీరు చెప్తే అది వేరే వాళ్ళకి హెల్ప్ అయితే ఇంకా నాకు కూడా హ్యాపీ. ఏదో ఒక రకంగా మనం ఒకరికొకరికి హెల్ప్ అవ్వాలి అంతే. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు CV ప్లస్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైలు మీరు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. డేట్స్ కూడా, ఎందుకంటే ఒక డేట్స్ ఏదైతే పెడతా ఉంటామో ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఒక డేట్స్ పెట్టేస్తాం, ప్రొఫైల్ ఏదో పెడతాం. కొంతమంది ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ ఎక్కడో అప్డేట్ చేస్తారు, దాన్ని వదిలేస్తారు, CVలని అప్డేట్ చేసుకుంటా పంపించుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి మీ సర్నేమ్తో కానీ మీ పేరుతో కానీ సెర్చ్ చేసినప్పుడు ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ దొరికింది, మీరు H1B వీసాకి వెళ్ళినప్పుడు ఇంకేదో ఉంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. దీంతోపాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ డిస్క్రిపెన్సీస్ ఏమన్నా ఉన్నా కానీ కూడా, అంటే లింక్డ్ఇన్లో ఒకలాగా లేకపోతే సోషల్ మీడియాలో ఒకలాగా, ఇప్పుడు మోరాలెస్ గూగుల్లోకి వెళ్ళి మీ పేరు కొడితే మీ గురించి ఒక్కొక్కసారి కొంచెం డేటా వస్తుంది. ఫేస్బుక్లో ఒకలాగా బీటెక్ చదివానన్న ఒక చోట, డిగ్రీ చదివానన్న ఒక చోట, ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ జాబ్ టైటిల్స్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నా, సాలరీస్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నా, మీ రోల్, మీ పొజిషన్, ప్రమోషన్ వచ్చి కానీ తక్కువ H1B కోసం తక్కువ దానికి అప్లై చేస్తున్నారన్న, 15 సంవత్సరాల వాడు మాన్యువల్ టెస్టర్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందండి చెప్పండి H1B మీద, ఎవరు నమ్మడు కదా. సో అట్లాంటివి. అట్ ద సేమ్ టైం ఇంకోటి, ఈ 3 months ఈ కన్సల్టెంట్ దగ్గర, ఇంకో 3 months ఇంకో కన్సల్టెంట్ దగ్గర, ఇంకో 6 months ఇంకో కన్సల్టెంట్ దగ్గర, అంటే కన్సిస్టెన్సీ లేకుండా మీరు కంటిన్యూస్గా జాబ్ చేయకుండా, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా వీసా ఎక్స్టెన్షన్కి కొంత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.